शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జైనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:33. తిథి తదియ మధ్యాహ్నం 12:06 వరకు. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 11:19 వరకు. వర్జం సాయంకాలం 5:20 నుంచి 7:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి 9:16 వరకు. మరల మధ్యాహ్నం 12:35 నుంచి 1:29 వరకు. అమృతకాలం ఉదయం 7:56 నుంచి 9:35 వరకు. మరల రాత్రి 3:41 నుంచి 5:24 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి శుభ సమయం ఉదయం 7 గంటలకి. ఈ 7 గంటల సమయంలో మనం చేసేటువంటి దానాదులు అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉత్తమమైన ఫలితాలను అందజేసేవిగా ఉంటాయి. ఆ కారణంగా ఆ సమయంలో ఆరంభించేటువంటి పనులు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఇటు లౌకికమైన కార్యక్రమాలు ఆరంభించాలనుకున్నా లేక ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఆరంభించాలనుకున్నా దానాధికం చేయాలనుకున్నా ఆ సమయాన్ని ఉత్తమ సమయంగా భావన చేయవచ్చు. నేటి విశేషాలు అక్షయ తదియ. ఈ సందర్భంగా సింహాచలంలో చందనోత్సవాన్ని జరుపుతూ ఉంటారు. అదేవిధంగా మనకు గంగా స్నానాన్ని చేయడానికి, లక్ష్మీనారాయణ పూజ చేయడానికి, గౌరీ పూజ చేయడానికి, అలాగే బలరాముడు పరశురాముడు వీరిని పూజించడానికి, సాయంకాలం ప్రదోషంలో శివుణ్ణి ఆరాధించడానికి చాలా ఉత్తమమైనదిగా గుర్తించవచ్చు. అలాగే పద్మ కల్పాది కావడం వలన, త్రేతాయుగాది కావడం వలన పితృదేవతల నిమిత్తమై మనం చేసేటువంటి దానాలు అత్యుత్తమ ఫలితాలను ఇచ్చేవిగాను మన సంతానాన్ని మంచి మార్గంలో ప్రయాణం చేసి లోకానికి మేలు చేసేవారుగా రూపొంది మనకు ఆనందాన్ని ఇచ్చేవారుగా రూపొందడానికి ఉపకరిస్తుంది. అలాగే ఈరోజు విశేషించి సువర్ణ దానం చేయడం, ఉదకుంభ దానం చేయడం ఇవి అక్షయమైన ఫలితాన్ని అందజేస్తాయి. అంటే అక్షయం అంటే మోక్షం అని అర్థం. ఈ నీరు అనేటువంటిది లక్ష్మీ స్వరూపం కాబట్టి అది శరీరానికి శక్తినివ్వడం ద్వారాను ఆరోగ్యాన్ని ఇవ్వడం ద్వారాను, ఆరోగ్యాన్ని కూడా మహాభాగ్యంగా లక్ష్మీ స్వరూపంగా భావన చేస్తుంటాం. కాబట్టి ఆ భోగాలు ఏవి అనుభవించాలన్నా ఆరోగ్యం అతి ముఖ్యం. కాబట్టి వాటిని మనం జలదానం చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. క్రోధమే యముడు, తృప్తే నందనవనం, శాంతే సంతోషం. కాబట్టి క్రోధము విడువవలెను. అద్దము వంటి జీవితాన్ని అర్థం లేని అనుమానాలతో, అనవసరమైన అనుభూతులతో మసగబార్చుకోకు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గోమహాలక్ష్మి అని చెప్పేసి గోవును అత్యంత శుభాల్ని ప్రసాదించేటువంటి స్వరూపంగా మన భారతీయ సంస్కృతి కొనియాడుతుంది. అందుకే గంగా, గోవు, గాయత్రి ఈ మూడు కూడాను భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానాన్ని పొంది ఉన్నాయి. అసలు గోవులకు అధిష్టాన దేవత, గోవులకు ఆద్యురాలు, గోవుల కన్నతల్లి, గోవులకెల్లా ప్రధానురాలు ఎవరు అని చెప్పేసి ఆలోచన చేస్తే
సురభి అన్నారు. అందుకనే లక్ష్మీ అష్టోత్తరం చేసేటప్పుడు కూడా ఓం సురభ్యై నమః అని చెప్పేసి మనం ఆ లక్ష్మీదేవిని ఆరాధన చేస్తాం. సాక్షాత్తు గోవు అనేటువంటిది మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం. సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో గోవులు ఎవరి వద్ద ఎక్కువగా ఉంటే వారికి అత్యధిక సంపద ఉన్నట్టుగా మన పూర్వీకులు భావన చేసేటువంటి వాళ్ళు. అందుకే మానవ జన్మ సార్థకతం చేసుకోవాలంటే గోసేవ చాలా గొప్పదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. మానవుణ్ణి పట్టి పీడించేటువంటి దురదృష్టాన్ని తొలగించుకోవడానికి కూడాను గోసేవ చాలా చక్కగా సహకరిస్తుంది. గోవులో సకల ముక్కోటి దేవతలు కూడాను నిక్షిప్తమై ఉన్నాయి. గోవు యొక్క పుష్ట భాగం లక్ష్మీ నిలయంగా కూడా చెప్పడం జరిగింది. అందుకే ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకల నుంచి ఉద్భవించేటువంటి పొగ దేవతలందరికీ కూడాను చాలా చక్కటి యోగాన్ని కలిగించడమే కాక వారి యొక్క దివ్యాశిస్సులు మనం పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. అందుకే సూర్య భగవానికి ఆవు పిడకలపై చక్కగా ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరవాణాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నారాయణ తత్వంలో విరాజిల్లేటువంటి ప్రత్యక్ష సాక్షిభూత దైవం తన దివ్యానుగ్రహాన్ని లక్ష్మీతో సహా మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. యజ్ఞాంగంబులు యజ్ఞలబ్ధధనముల్ యజ్ఞంబులున్ యజ్వలున్ యజ్ఞశ్రేష్టము యజ్ఞవాటమరయన్ యజ్ఞార్ధమౌ దక్షిణల్ యజ్ఞస్తోతలు ఋత్విజుల్ వెలయన్ ఓ యజ్ఞేశ్వరీ అన్నిటన్ యజ్ఞాలంబముగాగా నిల్చితివి గాయత్రీ త్రిసంధ్యాసతీ. ఓ యజ్ఞేశ్వరి గాయత్రీ మాత, యజ్ఞాంగంబులు యజ్ఞలబ్ధధనముల్. ఎక్కడైనా ఎవరైనా ఈ లోక కళ్యాణం కోసం యజ్ఞం గావిస్తున్నారు అనంటే ఆ యజ్ఞానికి కావలసినటువంటి సంభారములు, ఆ సరుకులన్నిటిలో కూడా నీవే ఉన్నావు తల్లి. యజ్ఞలబ్ధధనముల్, యజ్ఞం చేయటానికి లభించినటువంటి ధనం నీ స్వరూపమే. యజ్ఞంబులున్, ఆ యజ్ఞమంతా కూడా నీ స్వరూపమే. యజ్వలున్, చేయించేటువంటి వారు, ఆ యజ్ఞం చేయాలని తలపెట్టినటువంటి వారు, వారు కూడా నీ అనుగ్రహం యొక్క స్వరూపమే. యజ్ఞశ్రేష్టము, ఆ యజ్ఞమునందు వాడేటువంటి ఆ యాగశాల. యజ్ఞవాటమరయన్, అక్కడ ఉన్నటువంటి యూపస్తంభము. యజ్ఞార్ధమవు దక్షిణల్, ఆ యజ్ఞంలో వేద బ్రాహ్మణులకు ఋత్విజులకు ఇచ్చేటువంటి దక్షిణలు, ఆ దక్షిణల రూపం కూడా నీవే తల్లి. యజ్ఞస్తోతలు, ఆ యజ్ఞములో చేసేటువంటి సామగానం, ఆ సామగానం చేసేటువంటి వారు, ఆ రుక్కులను గానం చేసేటువంటి వారు, ఆ గానము రుక్కులు అంతా కూడా నీ స్వరూపమే. ఋత్విజుల్, ఆ యజ్ఞమును చేయించేటువంటి మహానుభావులు. వెలయ ఓ యజ్ఞేశ్వరి, ఓ యజ్ఞేశ్వరి మాత, ఓ గాయత్రీదేవి, అన్నిటన్ యజ్ఞాలంబముగాగా నిల్చితివి. ఈ యజ్ఞమంతా సర్వసంపూర్ణముగా ఈ ఫలసిద్ధి వచ్చేంత వరకు కూడా జరిగే ప్రతి కార్యక్రమమునందు, ప్రతి అణువునందు కూడా నీ చైతన్యమే ప్రసారమై ఉన్నది తల్లి అంటూ, ఎక్కడ లోక కళ్యాణం కోసం ఎవరు యజ్ఞం చేయాలని సంకల్పించినా ఆ సంకల్పము నుండి, ఆ సంభారముల నుండి, యజ్ఞశాల నుండి, ఆ యజ్ఞంలో ఇచ్చే దక్షిణలు, ఆ యజ్ఞమునకు వచ్చినటువంటి వారు, ఆ యజ్ఞమును
ప్రారంభించినటువంటి వారు, అక్కడ ఆ యజ్ఞంలో వేదగానము చేసేటువంటి వారు, వీరందరూ కూడా గాయత్రీమాత యొక్క అనుగ్రహము, ఆవిడ యొక్క చైతన్య స్వరూపముగా భావిస్తూ యజ్ఞేశ్వరి అయిన గాయత్రీమాతను అద్భుతమైనటువంటి భక్తిభావములతో, చక్కని వర్ణనలతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ ఎడవల్లి పూర్ణయ్య సిద్ధాంతి గారి గాయత్రీ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గాయత్రీదేవ్యై నమః. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము, ఆదరించి ఆదుకోగ వేగమెరావా. సింహాచలవాస శ్రీలక్ష్మీ నరసింహ నీ భజనలనే చేసుకుంటూ తరించెదము. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ మాధవాయ నమః. మాసములన్నింటిలో పవిత్రమైన మాసములు కొన్ని చెప్తూ ఉంటారు. వాటిలో ఒకటి వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసానికి అక్షయ ఫలప్రదాయని అనొక పేరున్నది. వైశాఖ మాసంలో చేసే వ్రతములు కానీ, దానములు కానీ, ఏ సత్కర్మలు కానీ అక్షయ ఫలాన్ని ఇస్తాయి. అందుకే వైశాఖ మాసంలో వచ్చే తృతీయకు కూడా ఆ మాసం బట్టి అక్షయ తృతీయ అని పేరు వచ్చినది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఒక మాసం యొక్క పూర్ణత్వము నిజానికి ఆ 3వ తిథి నాడు ప్రారంభమవుతుందని చెప్పుకోవాలి. పాడ్యమే ప్రథమ దివసం అయినప్పటికీ కూడా అది ఇంకా లేత దశే. దాని యొక్క ఫలదశ, ప్రారంభ దశ తృతీయ తిథికి ఉన్నది. అందుకే తృతీయ తిథి, పంచమీ తిథి, సప్తమీ తిథి వీటికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. అలా ఇక్కడ వైశాఖ మాసంలో సర్వవ్రతములు ఆచరించడానికి, సత్కర్మలు చేయడానికి అత్యంత శ్రేష్టం గనక దానికి సంబంధించి తృతీయ ఒక అద్భుతమైన ప్రారంభంగా కనబడుతున్నది. ఈ అక్షయ తృతీయ గురించి అటు శాక్తేయ తంత్రముల్లో, ఇటు శైవ వైష్ణవ తంత్రముల్లో, ధర్మశాస్త్రాల్లో, పురాణాల్లో చాలా చాలా చెప్పబడుతున్నాయి. అక్షయ తృతీయ ప్రత్యేకించి కృతయుగానికి ఆది. అది కృతయుగాది. కృతయుగం అంటేనే సంపూర్ణంగా ధర్మం ఉన్నటువంటి యుగం. కృతయుగాదికి అక్షయ తృతీయ అని పేరు. అందుకే అక్షయ తృతీయ నాడు ఏ వ్రతం చేసినా అది కృతయుగంలాగా కేవల ధర్మమయమై ఎక్కడ అధర్మపు వాసన కూడా లేకుండా ఫలించుతుంది. కనుకనే అక్షయ తృతీయకి అంత ప్రత్యేకత ఇచ్చారు. యుగాల్లోకెల్లా కృతయుగం ఎంత విశిష్టమైనదో దాని యొక్క ఆది అయినటువంటి అక్షయ తృతీయ కూడా అంతే విశిష్టమైనది. అయితే అక్షయ తృతీయ దానానికి, తపస్సుకి ముఖ్యంగా చెప్పబడింది కానీ సంపదలు పోగు చేసుకోవడం, కొనుక్కోవడం వాటి గురించి ఏ శాస్త్రముల్లో చెప్పబడలేదు. ఇది తెలుసుకోవాలి. అందుకే అక్షయ తృతీయ నాడు చేయవలసినవి ఏమిటి అంటే జప, హోమ, దాన, పితృతర్పణ ఈ 4ంటికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. అక్షయ తృతీయ నాడు ఏదైనా జపం చేస్తే అది అక్షయ ఫలాన్ని ఇస్తున్నది. అదేవిధంగా మంత్రాది దేవతల్ని ఆ మంత్రముతో హోమం చేస్తే అది కూడా అక్షయ ఫలం ఇస్తున్నది. ఇక పితృతర్పణలు ఇది చాలా ముఖ్యం. పితృదేవతలను ఉద్దేశించి ఏ సత్కర్మ చేసినప్పటికి కూడా అది అక్షయ ఫలమిచ్చి వాళ్ళకి అనంతమైన అక్షయ ఆనందలోకాలు లభిస్తాయి. అందుకు ఇటు దేవతల్ని అటు పితృదేవతల్ని తృప్తిపరచడానికి మానవులకు దొరికిన ఒక మహదవకాశం అక్షయ తృతీయ. ఇది దానం చేయవలసినటువంటి పుణ్యతిథి. పైగా వైశాఖ మాసం దానమాసం. దానానికి అత్యంత ప్రాధాన్యం. అందుకు ఈ రోజున ఏ కొద్దిపాటి దానం చేసినప్పటికి కూడా అక్షయ ఫలాన్ని ఇస్తున్నది. అయితే దానం అంటే ఎప్పుడైనా ధర్మార్జితమైనది, స్వార్జితమైనది, శ్రమార్జితమైనదే దానం చేయడం శ్రేష్టం. అది ద్రవ్యదానం మొదలుకొని అనేక దానములు చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా ఇది వేసవి కాలం గనక ఎండ నుంచి, తాపం నుంచి నివారింపజేసేటువంటి చల్లదనాన్నిచ్చే వస్తువుల్ని దానం చేయడం చాలా శ్రేష్టమైనది. ఇది జీవుడికి ఇహంలో తాపత్రయ శాంతి లభింపజేయడం మాత్రమే కాకుండా పరంలో కూడా ఏ తాపము లేకుండా ఉత్తమగతి పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఈ రోజున చేయవలసిన దానములు యందు ప్రత్యేకించి చల్లని మంచినీళ్ళు, అదేవిధంగా గొడుగు, పాదరక్షలు, వ్యజనము అనగా విసనకర్ర మొదలైనవి విష్ణుభావనతో దానం చేయాలి.
ఈ మాసానికి వైదికంగా మాధవ మాసము అని పేరు. అందుకు నారాయణ్ణి మాధవనామంతో స్మరిస్తూ మాధవ భావనతో యోగ్యుడైనటువంటి విప్రుని ఆరాధన చేసి ఈ దానములు చేయాలి అని శాస్త్రం చెప్తున్నది. ఇంకొకటి, చలివేంద్రులు పెట్టి బాటసారుడికి ఈ రోజున కానీ జలదానం చేసినట్లయితే అది అక్షయ ఫలం లభింపజేస్తున్నది. మరొక ప్రత్యేకత, వేసవి తాపం పోగొట్టడానికి వైశాఖంలో జ్యేష్ఠంలో చేయవలసిన ప్రక్రియని శాస్త్రం చెప్తున్నది. అది విష్ణుమూర్తిని ఉదయం పూట పూజ చేసి పూజానంతరం ఒక గంధము కలిపిన చల్లని నీటిలో విష్ణుమూర్తిని ఉంచి సాయంత్రం వరకు ఆ విధంగా ఉంచి సాయంత్రం వేళ పంచోపచారములతో పూజ చేసి ఆ నీటి నుంచి వెలికి తీసి ఆరాధన చేయాలి. ఆ నీటిని తనపై, ఇంటి చుట్టూ, ఇంటి యందు జల్లినట్లయితే వేసవి తాపం పోతుందని, తాపం వల్ల కలిగేటువంటి అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని కూడా శాస్త్రం చెప్తున్న ఒకానొక సూచన. ఇది విష్ణు ప్రతిమకి కానీ అదేవిధంగా శివలింగమునకు కూడా ఈ విధంగా ఆరాధన చేయవచ్చు. ఏది భగవంతుడికి ఇస్తామో అదే ప్రపంచానికి మనకి దక్కుతుంది. అందుకు భగవద్ ఆరాధన చేసేటప్పుడు సమస్త విశ్వవ్యాపకుడైన భగవానుడనే భావనతో ఆరాధన చేసి ఆయనకి చల్లదనాన్ని ఇచ్చే ద్రవ్యమును సమర్పణ చేస్తే అవి విశ్వానికి లభిస్తాయి. మూలానికి పోసే నీరు చెట్టుకు లభించినట్లు భగవంతుడికి అందించే వస్తువులన్నీ ప్రపంచానికి లభిస్తాయి. అందుకు ప్రపంచం శాంతిగా చల్లగా ఉండాలి, ఈ తీవ్రమైన వేసవి తాపం ఉండకూడదనే భావనతో భగవదారాధన చేయడం అనేది విశేషం. అయితే వైశాఖంలో దానంతో పాటు మరొక ప్రత్యేకమైన అంశము స్నానము. ఈ రోజున ప్రాతకాల స్నానం వైశాఖమంతా చేయాలి. అక్షయ తృతీయ నాడు సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. అదే నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ శ్రేష్టం. నదీ స్నానంలో అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేస్తే సర్వశ్రేష్టము. అందుకు ప్రయత్నపూర్వకంగా గంగ వద్దకు వెళ్ళి సంకల్పం చెప్పుకుని గంగా స్నానం చేయాలి. లేని పక్షంలో ఎక్కడి స్నానం చేస్తే ఆ నదిలో కానీ కూపజలంలో కానీ చిట్ట చివరికి ఎక్కడ స్నానం చేస్తే ఆ జలంలోనే గంగా భావన చేసి స్నానం చేయడం చాలా శ్రేష్టము. అందుకు స్నానానికి కూడా అంత ఫలాన్ని చెప్తున్నారు. అదేవిధంగా మొత్తం వైశాఖ మాసంలో ఎప్పుడైనా లేదా అక్షయ తృతీయ నాడు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని అశ్వత్థ వృక్షమూలాన్ని సేవించడం అన్నారు. ఇక్కడ అశ్వత్థము అంటే రావి చెట్టు. ఆ రావి చెట్టు బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది. దానిలో ఉన్న దివ్యత్వాన్ని వేద పురాణములు ఏనాడో చెప్పే. ప్రాతస్నానం చేసిన తర్వాత విస్తారమైన నీరు తీసుకుని ఆ నీటితో అశ్వత్థ వృక్ష మూలాన్ని తడిపి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేయాలి. అది చేసినట్లయితే అతడు యొక్క పూర్వీకులు అందరూ కూడా తరించుతారు అని శాస్త్రం చెప్తున్నది. ఈ మాసంలో ఆహార నియమం ఒకటి చాలా ముఖ్యం. అది ప్రధానంగా పుణ్యతిథులు ఉపవాసం చేయడం, లేదా ఏకభుక్తం చేయడం, లేదా నక్తము చేయడం. ఏకభుక్తము అంటే పగటిపూట భోంచేసి రాత్రిపూట భోజనాన్ని విసర్జించి ఫలాహారము స్వీకరించడం. నక్తం అంటే పగలంతా ఉపవసించి ఆ సాయంత్రం వేళ భగవదారాధన చేసి నివేదించిన దాన్ని ఆ రాత్రి ప్రారంభంలో భుజించడం. ఈ వ్రతం కానీ చేయవచ్చు. ఇలాంటి ఉపవాస వ్రతములు చేసినట్లయితే సర్వకామావాప్తి అన్నారు ఇక్కడ. అంటే అన్ని కోరికలు నెరవేరుతాయని. ముఖ్యంగా వైశాఖంలో శివాభిషేకం చాలా విశిష్టంగా చెప్తున్నారు. శివునికి చందనాదులు కలిపినటువంటి ద్రవ్యములతో అభిషేకం చేయడం ఒకటి. ప్రత్యేకించి శివాలయాల్లో సంతత ధారగా నీరు పడేటట్టు ధారాపాత్రను అమర్చాలి. దీనికి సంస్కృతంలో గళంతిక అని అంటారు. అలా గళంతిక అమర్చి స్వామిపై సంతత ధారగా నీరు పడేటట్లు చేసి అభిషేకం చేసినట్లయితే సర్వగ్రహదోషాలు పోతాయి, అపమృత్యువులు అనారోగ్యాలు తొలగుతాయని చెప్తున్నారు. తర్వాత పరమేశ్వరుని ఉద్దేశించి వ్యజనము, ఛత్రము, పాదరక్షలు ఒక ఉపచారంగా సమర్పించారట. అంటే శివునకు విసనకర్ర, గొడుగు, పాదరక్షలు ఇవ్వడం అనేది. పైగా వైశాఖంలో ఏ వ్రతం చేసినప్పటికి కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. సత్యనారాయణ వ్రతం మొదలైన వ్రతములు కానీ, అదేవిధంగా ప్రదోష వ్రతములు, చతుర్థి వ్రతములు ఇవన్నీ కూడా ఈ మాసంలో చేయవచ్చు. మరొక ప్రత్యేకమైన అంశం, ఈ శుక్ల తృతీయ నాడు అనగా అక్షయ తృతీయ నాడు స్వామివారికి చందన సేవ చేయాలి. ఇది ఈ చందన సేవ గురించి ధర్మశాస్త్రం చెప్తూ యక్కరోతి తృతీయాయాం కృష్ణం చందనభూషితం వైశాఖస్య సితే పక్షే సయాత్యచ్యుత మందిరం. అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ ధర్మశాస్త్రం. అది కృష్ణ పరమాత్మని నిలువెల్లా చందనంతో అలంకరించితే, అందుకే స్వామివారు చందనలిప్తాంగుడు అని అంటారు ఇక్కడ. అందుకే చందన చర్చిత నీలకళేబర అని జయదేవుడు కూడా కీర్తన చేశాడు. సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠేచ ముక్తావళి అంటాడు లీలాసుకుడు. ఆ హరిచందనము మొత్తం శరీరమంతా అలదుకున్నాడు స్వామి. అలా భావన చేస్తూ కృష్ణ పరమాత్మకు మొత్తం చందనం అలదినట్లయితే ఈ రోజున అతడు వైకుంఠానికి చేరుకుంటాడు ఆ భక్తుడు.
అని శాస్త్రం చెప్తున్నది. అయితే కృష్ణ అన్నప్పుడు నారాయణుడు, అందుకే నారాయణుని యొక్క ఏ రూపాన్నైనా ఈరోజు చందనంతో అలంకరించడం శ్రేష్టము, అది లోకక్షేమం కూడా. అదేవిధంగా దాన్ని పురస్కరించుకునే ఈ రోజున ఆంధ్రదేశంలో ప్రత్యేకించి సింహాచల క్షేత్రంలో వరాహలక్ష్మీ నృసింహస్వామి వారికి చందనోత్సవం చేస్తారు, అది ప్రత్యేకత. అయితే ఒక్కటి తెలుసుకోవాలి, క్షేత్రాల్లో ఆలయాల్లో చేసే ఉత్సవాలు లోకక్షేమానికి, అది అంతేగాని వాళ్ళ మానాన వాళ్ళ ఏదో ఉత్సవాలు చేస్తున్నారు అనుకోవడం కాదు, మన క్షేమం కోసం చేస్తున్నారు. అందుకే మనందరం ఆలయాలకు వెళ్ళి దర్శనం చేస్తాం. భారతదేశంలో ప్రతి ఆలయంలో జరిగేటువంటి నిత్యోత్సవ, పక్షోత్సవ, వారోత్సవ, త్రికాలోత్సవాలు ఇవన్నీ కూడా లోకక్షేమానికే. అందుకే ఆ నృసింహస్వామికి పూచేటటువంటి చందనము అది ఈ రోజున గురించి మళ్ళీ కొత్త చందనం వేయడం అనేది లోకాన్ని చల్లబరచడానికి, లోకానికి శాంతి కలిగించడానికి, ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఏ దేవతకైనా ఈరోజు చందనోత్సవం చేయాలి, మన నృసింహస్వామికి చేయడంలో విశేషం ఏంటంటే నృసింహుడు అగ్నితత్వం, దాని యందు శీతలమైన జలతత్వాన్ని మేళనం చేస్తున్న చందనతత్వాన్ని. చందనంలో జలతత్వ భూతత్వములుంటాయి, ఇలా తేజోబర్ణములు మూడు కలుస్తాయి. పైగా వరాహ నృసింహ ఏక రూపము అతడు, రెండింటి యొక్క ఏకరూపము. అలాంటి భవ్యమైన నృసింహస్వామి తన యొక్క తేజస్వరూపమైనటువంటి అగ్నితో పాటు ఆ చల్లదనమైన చందనాన్ని కలబోసుకుని ఆ చల్లదనాన్ని పృథ్వీకి ప్రసాదిస్తూ అనుగ్రహిస్తాడనే భావంతో నారాయణ యొక్క అనుగ్రహంతో తాపత్రయములు తొలగి శాంతి లభించుగాక అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ నృసింహ చరణారవిందార్పణమస్తు. ఈరోజు సింహాచలంలో కొలువైన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోతా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అంటూ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం సింహాచలం. దేశంలో ప్రసిద్ధ నరసింహ క్షేత్రాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం విశాఖపట్నం నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి అందాలతో, చారిత్రాత్మక విశేషాలతో ఖ్యాతి చెందిన ఈ దివ్యక్షేత్రం ప్రహ్లాదుని భక్తికి, అతనిపై శ్రీ నరసింహస్వామి వారికి ఉన్న దయకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులకు ముందుగా మెట్ల మార్గం దర్శనమిస్తుంది. ఈ మెట్ల మార్గానికి ముందు భాగాన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. స్వామివారికి భక్తితో చేతులు జోడించిన భక్తులు మెట్ల మీదుగా కొండ మీదకి చేరుకుంటారు. అలాగే ఈ దివ్యాలయాన్ని చేరుకోవటానికి ఘాట్ రోడ్ కూడా ఉంది. దేశంలో అత్యంత పురాతనమైన దేవాలయాలలో ఒకటిగా ఖ్యాతిగాంచిన ఈ ఆలయం 11వ శతాబ్దం నుంచి వెలుగులోకొచ్చింది. ఈ క్షేత్రం సింహం ఆకారంలో ఉన్న కొండపై ఉండటం వల్ల దీనికి సింహాచలం అని పేరొచ్చిందని చెబుతారు. గర్భాలయ ప్రాంగణమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. శిల్పాలతో నిండిన పెద్ద పెద్ద రాతి స్తంభాలు, ప్రాకారాలు ఇక్కడకు వచ్చిన భక్తుల మనస్సులను అబ్బురపరుస్తాయి. అత్యంత మనోహరంగా ఉన్న గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు స్వామివారి పట్ల
భక్తి శ్రద్ధలు మరింత ఇనుమడిస్తాయి. గర్భాలయం వెలుపలి భాగంలో ఉన్న ప్రాకారాలను, శిల్పకళా వైభవాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశించి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ చందన రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. విశ్వరూపాయ నరమృగ శరీరాయ లక్ష్మీ రమణాయ ప్రహ్లాద వరదాయ నరసింహరూపాయ నమో నమామి నమో నమామి నమో నమామి. శ్రీ శ్రీ సింహాచల క్షేత్ర వరాహ నృసింహస్వామి వారు ప్రహ్లాద రక్షణం కోసమని వైకుంఠం నుండి ఈ పక్కనే ఉన్న విశాఖపట్నం సముద్రంలో ప్రహ్లాదుని పారవేసి తండ్రి హిరణ్యకశ్యపుడు బాధ పెట్టగా స్వామిని త్రాహీ త్రాహీ అని ప్రహ్లాదుడు ప్రార్థించగా ఒక్కమారు వైకుంఠం నుంచి ఉరికాడు స్వామి. ఇక్కడ ఉన్న సింహాచలం గిరిపై ఒక్కమారు ఉరకడం వల్ల స్వామి పాదాలు భూలోకంలో దాటి పాతాళలోకానికి చొచ్చుకొని పోయాయి. ప్రహ్లాదుని రక్షించిన తరువాత ఆయన కోరిక మేరకు వరాహ నృసింహమూర్తిగా ప్రహ్లాదుడి చేత చాలా కాలం అర్చింపబడి తరువాతి కాలంలో ఇది అడవి అవడము చేత స్వామిపై పుట్ట బలిసిపోయి పుట్టలో కొన్నాళ్ళున్నారు స్వామి. అట్లాగా కాలవశాన పురూరవశ చక్రవర్తి ఊర్వశితో విహారానికి వచ్చినప్పుడు ఆయన యాన సాధనం ఇక్కడ ఆగి ఒక రాత్రి ఇక్కడ నిద్రించగా ఆ నిద్రలో స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి నన్ను కనుగొని ఆరాధించమని ఆజ్ఞాపించాడు స్వామి పురూరవశ చక్రవర్తికి. ఆ మరునాటి ఉదయకాలంలో బయలుదేరి ఈ కొండనంతా గాలించాడు పురూరవశ చక్రవర్తి ఊర్వశితో సహా. అయినా కనబడలేదు స్వామి. ఆ రాత్రి మళ్ళా స్వప్నంలో సాక్షాత్కరించి ఈ పక్కనే ఉన్న గంగధార మరికొన్ని గుర్తులు తెలిపి నన్ను వెతకమన్నాడు. మర్నాడు వెతికితే దొరికాడు స్వామి పుట్టలో ఉన్నానని చెప్పాడు. ఆ పుట్టనంతా కరిగించి స్వామిని ఆరాధించిన తరువాత మరలా స్వామి ఆజ్ఞ, ఈ పుట్టలో ఉన్నందువల్ల నాకు చల్లగా ఉంది కనుక ఈ పుట్టకు బదులు శ్రీగంధాన్ని సమర్పించమని, మంచి చందనాన్ని సమర్పించమని, ఈ పుట్ట ఎంత బరువు ఉందో అంత చందనాన్ని సమర్పించమని స్వామి ఆజ్ఞాపించాడు. అట్లాగే సంవత్సరానికి ఒకమారు ఆ పుట్టలో ఉన్న స్వామిని పురూరవశ చక్రవర్తి దర్శించిన రోజు ఈ చందనాన్నంతా తొలగించి స్వామి బయటపడి నిజరూపాన్ని చూపిస్తాడు స్వామి అందరికీ. వరాహ నృసింహమూర్తిగా ఒకే ఒక్కరోజు స్వామి దర్శనం. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము, ఆదరించి ఆదుకోగ వేగమెరావా. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము, ఆదరించి ఆదుకోగ వేగమెరావా. సింహాచలవాస శ్రీ లక్ష్మీ నరసింహ నీ భజనలనే చేసుకుంటూ తరించెదము. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము, ఆదరించి ఆదుకోగ వేగమెరావా. శ్రీ గురుదత్త. గురువు ఎప్పుడూ మంచి శిష్యుడి మీద తన శక్తులన్నిటినీ ప్రసారం చేస్తూ ఉంటాడు, అది చెప్పుకున్నాం కదా. కాబట్టి నువ్వు అలాంటి మంచి శిష్యుడిగా కావాలి. అంటే ఒక చిన్న నీకు ఉదాహరణ చెప్తున్నాము. అంటే వత్తి నీ దగ్గర ఉంది అనుకుందాం. దాన్ని సాధన అనే నూనెలో తడిపి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇంతవరకు
నేనేమీ చెయ్యలేదే అని తపన పడవద్దు. ఇప్పటి నుంచి ప్రారంభించు. ఒత్తిని సాధన అనే నూనెలో తడుపు. ఈ రకంగా నువ్వు నిజంగా సిద్ధంగా ఉన్నప్పుడు ఏదో ఒక రోజున గురువు చటుక్కున నీ ఒత్తిని వెలిగిస్తాడు. ఆయన నిత్యం వెలిగే దీపం కదా, గురుదీపము. అది చీకటిని తొలగించే దీపం, విద్యను ఇచ్చే దీపము గురుదీపము. అది వెలిగిందంటే జ్యోతి వెలిగింది, జీవుడి చీకటి తొలగింది. ఒక భజనలో మనం విన్నాం కదా, జ్యోతి అనేటువంటిది గురువు యొక్క కరుణ అనే దీపము వెలిగేది. అవతారిక. ఇక గురు ధ్యాన మార్గంలో ఆత్మను అనుసంధానం చేసే విధానాన్ని ఉపదేశిస్తున్నారు. ఇదే గురువుపాసనకు పరమ లక్ష్యము. గురోః కృపా ప్రసాదేన బ్రహ్మాహమితి భావయేత్ అనేన ముక్తి మార్గేణ హ్యాత్మజ్ఞానం ప్రకాశయేత్. గురుకృపతో లభించిన ఉపదేశంతో నేనే పరబ్రహ్మను అని భావన చేయాలి. ఇదే ముక్తి మార్గం. దీని చేత క్రమంగా ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంది. గురువు తత్వమసి అని ఉపదేశిస్తాడు. అంటే నువ్వే పరబ్రహ్మవు అని చెబుతారు. కానీ వెంటనే ఈ మాట నమ్మద్దు, కాదు, నమ్మబుద్ధి కాదు మనకు. అదెట్లవుతుంది? తత్వమసి బ్రహ్మను ఎట్లవుతుంది? ఇది నమ్మబుద్ధి కాదే, నేను కాదే, ఎంత శరీరం నాది, ఏం కథ? అనేక రకాల ప్రశ్నలు పుడుతూ ఉంటాయి. నేను వెంకయ్యను కాదు కదా, వెంకయ్యనే కదా నేను, నన్ను వెంకయ్య కాదని ఎందుకంటున్నారు? నేను బ్రహ్మని ఎలా అవుతాను అనే సందేహం వస్తుంది. నువ్వు బ్రహ్మలోంచి వచ్చావు గనక బ్రహ్మమే అవుతావు. మళ్ళీ మరో ప్రశ్న, అలా అయితే నేను బ్రహ్మలోంచి ఎలా వచ్చానని చెప్పగలుగుతాను? ఈ విషయాన్ని అనేక విధాలుగా నిరూపించవచ్చు. మనందరికీ వంశ పరంపరలు ఉన్నాయి, అన్ని చెప్పుకుంటాం, ఆ వంశం ఈ వంశం. ఆ పరంపరలలో ఏ వంశంలో అయినా సరే వెనక్కు వెళితే ఆ వంశానికి మూల పురుషుడు ఒక మహర్షి అని తెలుస్తుంది. అట్లే వెళ్ళండి మీరు. ఎట్లా వచ్చాం, ఎక్కడి నుంచో వచ్చాం మనము, ఎప్పుడు పుట్టాం, ఎప్పుడు సృష్టి ప్రారంభం చేసుకోండి. ఎక్కడి నుంచో వచ్చాం, మహానుభావుడు ఒక మహర్షి నుంచి వచ్చినటువంటి వాళ్ళు మనం. ఆ ఋషి సృష్టికర్త అయిన బ్రహ్మకు పుత్రుడు అని కూడా తెలుస్తుంది. ఏమయ్యా నీ పేరు? వెంకయ్య. మీ నాన్న పేరు? మల్లయ్య. నీ నాన్న, మీ నాన్న, మీ నాన్న, మీ నాన్న. అంతేనా? కాదండి, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, అట్లే వెళ్ళి 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 కొనాకు ఒక ఋషి దగ్గరికి వచ్చాం. ఋషి నాన్నగారు ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ సృష్టికర్త కదా. ఆ సృష్టికర్త పరబ్రహ్మలోంచి వచ్చాడు గనుక నీ వంశానికి అంతటికీ మూల పురుషుడెవడు? పరబ్రహ్మమే అని తేలుతుంది కదా అక్కడ. అందుకని నువ్వు బ్రహ్మ, తప్పేముంది దాంట్లో? అది తెలియక మనం ఎంత బాధపడుతున్నాం. జై గురుదత్త.